మోడల్ అంతా కూడా చెప్పిన తర్వాత ఎస్ ఇది కరెక్ట్, ఇట్లా మనం అంటే ఆ విద్యార్థి కానీ యువత కానీ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఏ అవకాశాలకు అతనికి దగ్గరగా ఉంటాయని అతను భావిస్తున్నాడో దాని మీద మనం ట్రైన్ చేసుకుని అతనికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా అతను చాలా తక్కువ టైంలో అతను సెటిల్ అవుతాడు అనేది ఆలోచన. దాని ప్రకారం అంటే దాన్ని కూడా ఇంకా మెరుగైనటువంటి విధానాలతో ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇది ఈరోజు మొట్టమొదటి సంతకం దాని మీద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలనేది మళ్ళీ మీకు క్లారిటీగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని మళ్ళీ ఇస్తాం మీకు ఏ విధమైన క్లారిటీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా మా దగ్గర ఏమైనా వచ్చినాయండి? ఏం లేవుగా. అంచేత ఇప్పుడు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పురంధరేశ్వరి కానీ మా మీటింగ్ ఏదైతే ఎన్డీఏ సమావేశంలోనే మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అసలు పోలికే చూసుకోక్కర్లే మీరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులు, విధ్వంసంతో ఆయన పాలన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన అంతా కూడా అభివృద్ధి సంక్షేమం దిశగానే పాలన జరుగుతుంది. ఈరోజు మాకు ఏదైతే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి మమ్మల్ని సీట్లు ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా బాధ్యతగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పాం. అంచేత మా పాలన కూడా అట్లాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పేట్లుగా మంత్రులు భాష మీకు ప్రెస్ మీట్లోనే కాదు అసెంబ్లీలోనే మేము వినలేనటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది వెళ్ళి కూడా మాట్లాడతారమ్మా. అందరికీ నమస్కారం అండి. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్లన్నీ కూడా చర్చించి నిర్ణయించుకోవాలి. ప్రస్తుతానికైతే మేము దాని జోలికి ఏం పోవడం లేదండి. మీరందరూ కూడా సీనియర్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి మెజారిటీతో మద్దతు తెలిపారో అందులో మేము చెప్పినటువంటి అంశాలని అమలుపరచాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ప్రమాణ స్వీకారం చేశాం. తొలి సంతకం మేము డిఎస్సి మీద పెట్టాం. రెండవది టైటిల్ డీడ్ రద్దు మీద, అదేవిధంగా మిగిలిన అంశాలన్నీ కూడాను మనం అన్నా క్యాంటీన్లు తిరిగి ఏర్పాటు చేయటం, తర్వాత మనకి సామాజిక భద్రత పెన్షన్లు, స్కిల్డ్ సర్వే, వీటన్నిటి మీద మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇవాళ సెక్రటరీ ఉదయం వచ్చి బాధ్యతలు తీసుకొని ఆ సంతకాలు కూడా పెట్టి ప్రజలకు మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వివరించేలా భాగంగానే మేము ఇక్కడికి ఈరోజు ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది. ఒకసారి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఉదరగొట్టాడు. ప్రజలను మోసగించాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వాల. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకొని అవి ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. గ్రామ సచివాలయాలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. కానీ తను చెప్పినటువంటి 2.5 లక్షల ఉద్యోగాలు ఏవి కూడా ఇవ్వాల. ఈ రోజున మేము చెప్పినట్లుగా తొలి సంతకం యువత అయితే నిర్వీర్యంగా ఉన్నారో మరి ఇప్పుడే మన రామానాయుడు గారు చెప్పారు. గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జగనన్న జే బ్రాండ్ మందులు, వీటన్నిటికీ అలవాటు పడిన నిర్వీర్యమైన యువతలో ఒక ఆశను కలిగించగలిగాం. ప్రేమ ప్రచారంలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో చెప్పిన విధంగా తొలి సంతకం 16,347 ఉద్యోగాల్ని టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం మీద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే యువత నిర్వీర్యం అవుతున్న వాళ్ళ కోసం స్కిల్ సర్వే తీసుకోవటం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యం కూడా ఇంకో సంతకం మీద కూడా తీసుకున్నాం. ఈ రెండు కూడా యువతకు సంబంధించిన విషయాలు అయితే మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చారు 2,000 రూపాయలు. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది చెప్పా పెట్టకుండా. మేము మేనిఫెస్టోలో చెప్పాం ఉద్యోగం ఉపాధి కల్పించడం లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా మేము యువతకి నమ్మకం కలిగించాం. దానిలో భాగంగానే మొదటగా ఉద్యోగాల కల్పించడం సంతకాలు పెట్టడం కూడా జరిగింది. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను
రూపాయలు తెచ్చి 2,000 రూపాయలు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో బయటికి వెళ్ళిపో మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరు అందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు, కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం, ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా, దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అండి. థ్యాంక్ యూ. సవర్లు పెట్టాం. ఆ సవర్లను ఆమోదించకుండా సవర్లు చేసాం. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ సవర్లు కూడా దానికి 4-5 సవర్లు పెట్టాము. మేము